సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రయాణం కూడా మనందరం గుర్తుపెట్టుకుని ఎంతో అదృష్టంగా భావించాల్సింది మన జీవితంలో ఏంటంటే, కోవిడ్ తర్వాత కూడా ఈరోజు మనం ఈ హాల్లో కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం అంటే భగవంతుడు నిజంగానే మనం ఆశీర్వదించినట్టు, మనకు ఒక గొప్ప అవకాశం కల్పించినట్టు. కోవిడ్ మనకి నేర్పించింది ఏంటంటే, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ డెత్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీ ఆల్ లీడ్ అ లైఫ్ విచ్ ఇస్ వెరీ ఫ్రెజైల్. మనం బ్రతికిన ప్రతిరోజు ఏదో విధంగా మనం కంట్రిబ్యూట్ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, ఆదర్శవంతంగా నిలబడాలి. ఐ థింక్ ప్రతాప్ గారిలో ఆ క్వాలిటీస్ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా అనేక మంది కంట్రిబ్యూషన్ దాంట్లో ఉంటుంది. అది కేవలం డిజైన్ బాగా చేసినందుకో, లేదా కాంపిటేటివ్ రేట్స్ ఆఫర్ చేసినందుకో, లేదా మంచి అడ్వర్టైజింగ్ చేసినందుకో అది ఆటోమేటిక్గా ఒక హోటల్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదు. 2004లో నేను తెనాల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తున్నప్పుడు గౌతమ్ హోటల్లోనే ఉండి నేను ప్రచారం చేశాను. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ గారితో కూడా నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా హాస్పిటల్ నిర్మాణం అప్పుడు కానివ్వండి, హోటల్ నిర్మాణం అప్పుడు కానివ్వండి, రాజ్ కుమార్ గారు ఇందాక అన్నట్టు మాకు కూడా అవకాశం కల్పించారు. అటువంటి ఒకేషన్లో మేము పార్టిసిపేట్ చేసి తెనాలి గురించి మేము ఆలోచించే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ విధంగా కష్టపడి ఒక విజన్ తోటి ఫ్యూచర్ గురించి ఆలోచించి నా కంట్రిబ్యూషన్ ఏంటి ఈ ప్రాంతానికి అని భావించి ఈ విధంగా ఒక మంచి హాస్పిటల్, ఒక హోటల్ నిర్మాణం చేసినందుకు మనస్ఫూర్తిగా మేము ఆ రోజు ఎంతో గర్వపడ్డాం. గర్వపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఈ ప్రాంతానికి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. సహజంగానే హోటల్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఎవరైనా సరే, పెద్దలు రాజ్ కుమార్ గారు చెప్పారు, ఏ ఫంక్షన్ జరిగినా సరే గౌతమ్ హోటల్లో చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎంతవరకు ఈ హోటల్ ఆఫర్ చేయగలుగుతుంది సర్వీసెస్లో అని డెఫినెట్గా గెస్ట్ అందరూ కూడా ఎదురు చూస్తారు. గెస్ట్ ఎదురు చూసేది క్వాలిటీ ఆఫ్ ఫుడ్, సర్వీస్. అండ్ సర్వీస్ అన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అందరి కంట్రిబ్యూషన్. టీమ్ మెంబర్స్గా మీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మీరు ఎంతో జాగ్రత్తగా ప్రతి గెస్ట్ని చూసుకుంటే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే ఇండస్ట్రీకి, హోటల్కి ఆ పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తు, పెద్దలు రోసయ్య గారు ఆ రోజు వచ్చి హోటల్ ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా ఆ రోజు ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్. పెద్దలు రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అండ్ విచిత్రం ఏంటంటే అది కూడా ఒక ఎలక్షన్ ముందే, కరెక్ట్ రా, జస్ట్ ఎలక్షన్ మంతే కదా అది కూడా. సో అప్పుడు కూడా ఎలక్షన్ సందర్భంలో క్యాంపెయిన్ మధ్యలో వచ్చి ఈ హోటల్ ఇనాగ్రేషన్ 10 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరిని అడిగినా సరే ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోయింది మనకి. గౌతమ్ గ్రాండ్ అనేది ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోయింది మనకి. తెనాలిలో చేయాల్సిన కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రతాప్ గారు, అదేవిధంగా హరీష్ గారు ఒక మంచి టీమ్గా ఏర్పడి అహర్నిశలు కృషి చేసి ఇతర దేశాల్లో ఏ విధంగా మనం హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫర్ చేయగలుగుతామో ఆ స్టాండర్డ్స్ తెనాలికి తీసుకురావడం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. అందులో మీ కంట్రిబ్యూషన్ కూడా అద్భుతం. నిజంగానే మేము ఈ రోజున స్టేజ్ మీద నిల్చుని కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే తెర వెనుక చాలామంది కష్టపడతారు. ఫోటోగ్రాఫర్ల దగ్గర నుంచి భోజనాలు వండే మన కుక్స్ కానివ్వండి, చివరికి ఇంటికి వెళ్ళినప్పుడు సహజంగా మా ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళు చేసిన త్యాగాలు. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, కానీ లాంగ్ అవర్స్ ఉంటాయి. 12 తర్వాత ఇంటికి వెళ్తారు. సో ఆ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ మందికి తెలుసు. షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, పర్లేదు అనుకుంటారు, కానీ 90% ఆఫ్ హోటల్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిడ్నైట్ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు హోటల్ అదేవిధంగా క్లీన్గా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. తెనాలికి మంచి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి. ఆ కంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఈ సమయంలో మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే,
దయచేసి ఏ విధంగా మనం ఒక నిర్మాణం చేయడానికి కోసం ఎంత కష్టపడ్డామో, ఏ విధంగా ఒక విజన్ తోటి ప్రతాప్ గారు ముందుకు వచ్చి ఇటువంటి హోటల్ని మరొకసారి మంచి పేరు తీసుకొచ్చే విధంగా గౌతమ్ హోటల్ని గౌతమ్ గ్రాండ్ అని మార్చి తీసుకొచ్చారో, అదేవిధంగా మనందరం కూడా రాబోయే 10 years 15 years తప్పకుండా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా, ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఇక్కడికి వచ్చే విధంగా, ఈ ప్రాంతంలో మరింత అద్భుతమైన నిర్మాణాలు జరిగే విధంగా కలిసికట్టుగా మనం ముందుకెళ్దాం. సో 2 surprises టుడే. ఒకటి ఏంటంటే సరదాగా మిమ్మల్ని అందరితో పాటు మమ్మల్ని కూడా భోజనాలకు ఇన్వైట్ చేశారనుకున్నాను. స్టేజ్ ఉందని నాకు తెలియదు. స్టేజే కాదు, మరి బాదం పాలు గాజు గ్లాసులు కూడా ఇవ్వడం అనేది నిజంగానే చాలా పెద్ద సర్ప్రైజ్. సో సాబీర్ గారికి అటువంటి ఐడియా తీసుకొచ్చినందుకు మరొకసారి ప్రతాప్ గారికి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ ఆల్ ఆఫ్ అస్. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటని మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మైల్ స్టోన్ ఇస్ నాట్ 10 years, నెక్స్ట్ మైల్ స్టోన్ ఇస్ 15 years. 15 yearsలో ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా ప్రపంచంలో ఒక మంచి డెస్టినేషన్గా మార్చే విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా, తెనాలి నగరానికి, తెనాలి నియోజకవర్గానికి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉండాలని, మీరు ఆ విధంగా ఆశీర్వదిస్తారని, మేము కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో వ్యాపార రంగాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా మా వంతు మేము నిలబడి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా నిలబడతామని, మీరందరూ కూడా అదే విధంగా ముందు అడిగేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా పెద్దలు నన్నపనేని రాజ్కుమార్ గారికి, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సమయం తీసుకుని మీరు వచ్చారు ఈ రోజున. అయినా కానీ కొంచెం లేట్ అయినా కూడా మీరు ఓపికగా ఉన్నారు. చిన్న కార్యక్రమం అనుకున్నాం, కానీ ఈ విధంగా నేను ప్రతాప్ గారు మార్చేస్తారు నాకు తెలీదు. సో ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా మనందరం కూడా మరొకసారి పునరంకితమై మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం కలిసికట్టుగా ముందుకెళ్దామని మీకు కూడా నేను అభినందనలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా ప్రతాప్ గారికి, వారి కుటుంబానికి, ప్రతాప్ గారి కుటుంబం అంటే కేవలం వారి కుటుంబమే కాదు, మీరంతా ఆయన కుటుంబం కాబట్టి మీ అందరికీ మరొకసారి అద్భుతమైన రాబోయే 15 సంవత్సరాలు మరింత వేగవంతంగా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.